ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సామాన్య 12వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేడు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో యిర్మీయా ప్రవక్త పొందిన శ్రమల గురించి, కష్టాల గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఎల్ల ఎడల భయము ఆవహించి ఉన్నది. మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకుని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనము ఇతనిని పట్టుకుని పగ తీర్చుకుందము అని అనుకొనుచున్నారు. కాని ప్రభు బలాఢ్యుడు, వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకుందురు. సర్వశక్తివంతుడవైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు. వారి హృదయమును మనస్సును పరీక్షింతువు. నేను నా వ్యాఖ్యమును నీకు అప్పగించితిని. కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభును కీర్తించి స్తుతింపుడు. అతడు పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యిర్మీయా ప్రవక్త దేవుని చేత ప్రత్యేకతముగా ఎన్నిక చేయబడ్డాడు. దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపించడానికి, ప్రజలను సన్మార్గములో నడిపించడానికి దేవుడు యిర్మీయాను పిలుచుకున్నాడు. యిర్మీయా దేవుని చెప్పినట్లే ప్రజలకు దైవ సందేశాన్ని బోధిస్తున్నాడు. ప్రజలు రక్షింపబడాలని, ప్రజలు దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోవాలని యిర్మీయా ప్రవక్త ప్రజలకు ప్రకటిస్తున్నాడు. కానీ ప్రజలు వ్యతిరేకించారు. ప్రజలు రకరకాలైన కష్టాలకు, బాధలకు, వేదనలకు లోను చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, తాను ప్రవక్త పనిచేసే క్రమములో ఇటువంటి శ్రమలకు లోనైనప్పుడు యిర్మీయా ప్రవక్త అలిసిపోయి దేవునితో ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. దేవా, నేను నీ పనే చేస్తున్నాను, కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, కుట్ర చేస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు, హింసలకు లోను చేయాలని చూస్తున్నారు అని తన యొక్క బాధను దేవునికి వెల్లడి చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా యిర్మీయా ప్రవక్త వలె శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదుర్కొంటాం. యిర్మీయా ప్రవక్త ప్రజలకు మంచే చేశాడు, కానీ ప్రజలు యిర్మీయాను ఇబ్బంది పెట్టారు. మన జీవితంలో, మన విశ్వాస పయనంలో మనము ఇతరులకు మంచి చేసినా ఇతరులు మనల్ని వ్యతిరేకించవచ్చు, మనకు అపకారము తలపెట్టవచ్చు. వాటిని దేవునికి సమర్పించుకోవాలి. మనము వారి మీద ప్రతీకారము తీర్చుకోకుండా వారిని దేవునికి సమర్పించుకోవాలి. మనకొచ్చే కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నిటిని కూడా దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షాన ఉండి పోరాడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుండి 33వ వచనం వరకు. కాబట్టి మనుషులకు భయపడకుడు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్ట బయలు కాకపోదు. చీకట్లో నేను మీకు బోధించు ఈ విషయములెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరకకోపమున నాశనము చేయగల వానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కాని మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియూ నేలకు వరగదు. ఇక మీ విషయమన మీ తల వెంట్రుకలు అన్నయు లెక్కింపబడియే ఉన్నవి. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు భయపడవద్దు అని తెలియజేస్తున్నారు. ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మానవ జీవితంలో
భయాలు అనేవి సహజము. ఏదో ఒక విషయం గురించి మనిషి భయపడుతూ ఉంటాడు. ధనికులైనా, పేదవారైనా, పామరులైనా, పండితులైనా, అధికారులైనా, అధికారం లేని వారైనా ప్రతి మనిషిలో ఆందోళన అనేది వస్తూ ఉంటుంది. భయం అనేది చోటు చేసుకుంటుంది. ప్రియా సహోదరి సహోదర, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విషయం గురించి భయపడుతూ ఉంటాడు. కొంతమంది శత్రువును చూసినప్పుడు భయపడుతూ ఉంటారు. కొంతమంది అప్పుల భారము తట్టుకోలేని సమయంలో ఆందోళన పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. రోగం ముదిరిపోయినప్పుడు రోగముతో బాధపడేవారు భయపడుతూ ఉంటారు. ఉద్యోగము చేసేవారు ఒత్తిడికి లోనైనప్పుడు భయపడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు వ్యాపారం చేసేవారు భయపడుతూ ఉంటారు. చదువుల్లో మంచి మార్కులు రాకపోతే విద్యార్థులు భయపడుతూ ఉంటారు. ఈ విధంగా ప్రతి మనిషికి ఏదో ఒక భయం ఉంటుంది. ప్రియా సహోదరి సహోదర, ఈ భయాన్ని తీసివేసేవాడు ప్రభువే. ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో అటువంటి వారిలో భయము తొలగిపోతుంది. తప్పు చేసిన వాడు భయపడుతూ ఉంటాడు. తప్పు చేయని వాడు భయపడనవసరం లేదు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీ ఆత్మను నరక కోపాన పడద్రోయగలిగిన వానికి మాత్రమే భయపడు, నీ శరీరాన్ని నాశనం చేసే వానికి భయపడవద్దు అని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే ఆత్మ విలువైనది, ఆత్మ శాశ్వతమైనది. ఆత్మ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని, ఆత్మను రక్షించుకోవాలనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదర, మనం ఏ పని చేసినా, ఏది సాధించినా ఆత్మను కోల్పోకుండా మనము జీవించాలనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆధ్యాత్మిక విషయాల్లో మనం చురుగ్గా ఉండాలి. ఆత్మ రక్షించుకోవటానికి ప్రయత్నం చేయాలి. సైతానుడు ప్రతిరోజు మనను శోధిస్తున్నాడు. ఆ శోధనలో జయించి ఆత్మను రక్షించుకోవటానికి మనం నిరంతరము పాటుపడాలి. ప్రియా సహోదరి సహోదర, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు. నేటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త పొందుకున్న కష్టాల గురించి, హింసల గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. ఇర్మియా ప్రవక్త నీ చిత్తాన్ని ప్రజలకు తెలియచేశాడు. కానీ ప్రజలు ఇర్మియాను వ్యతిరేకించారు, ఇర్మియాను శ్రమలకు లోను చేశారు. ప్రభువా, మా జీవితంలో కూడా మేము శ్రమలకు, ఇబ్బందులకు లోనైనప్పుడు మాకు తోడుగా ఉండమని, మాకు నీ ఆత్మశక్తిని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభా, నేటి సువార్తలో మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఆత్మను రక్షించుకోండి, ఆత్మను నాశనం చేసే వారికి భయపడండి అని తెలియజేస్తున్నాడు. ప్రభా, మేము ఎల్లవేళలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మేము జాగ్రత్త పడటానికి కావలసిన గొప్ప మనసును, విశ్వాసాన్ని దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానంతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.